హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఎస్టర్డే నేను కొన్ని లెవెల్స్ ప్రొవైడ్ చేశాను కదా. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని మీకు మెన్షన్ చేశాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇన్ని డేస్ పాజిటివ్ లో ఉంది. అండ్ గ్యాప్ అప్ కూడా అంటే ఎవ్రీ క్యాండిల్ అంటే ఎవ్రీ డే మనకు ఒక గ్యాప్ అప్ అయితే చూస్తున్నాం మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో. సో అందువలన ఒక చిన్న కరెక్షన్ అంటే ఒక చిన్న ఫాల్ అయితే ఉంటుంది మార్కెట్ లో రేపు అని మీకు మెన్షన్ చేశాను నేను ఆల్రెడీ. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని చెప్పాను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అనేది టచ్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి 5 కంటిన్యూస్ డేస్ గ్రీనే నడిచింది, అంటే బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయండి. సో అందువల్లనే నేను మీకు ఎస్టర్డే మెన్షన్ చేశాను, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక చిన్న ఫాల్ అయితే చూస్తాం మనము అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఈ రోజు మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో ఇక్కడ మీరు చూడండి, మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఈ రెడ్ క్యాండిల్ కూడా ఎలా అంటే ఓపెనింగే మనకేమి గ్యాప్ డౌన్ అవ్వలేదండి. నేను మీకు నిన్న క్లియర్ గా చెప్పాను, ఈ లెవెల్ ఉంది కదా, హై పాయింట్ ఇది. సో ఈ హై పాయింట్ బ్రేక్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్ చేస్తేనే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ గ్యాప్ అప్ అయినా సరే అక్కడ క్లోజింగ్ అనేది మనకి అంటే లైక్ క్లోజింగ్ అనేది రెడ్ లో ఇవ్వడానికి కారణం, ఇక్కడ ఓపెనింగ్ గ్యాప్ అప్ పైన అది సస్టైన్ అవ్వలేదండి. సస్టైన్ అవ్వకుండా ఫర్దర్ గా డౌన్ సైడ్ కి మొమెంటం అనేది ఆ మార్కెట్ ఇచ్చింది, మనకి ప్రైస్ అనేది ఫాల్ అయ్యింది. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకి ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్ ఉంది కదా ఈ గ్రీన్ క్యాండిల్ లో. ఈ గ్రీన్ క్యాండిల్ ఎస్టర్డే క్లోజింగ్ కి బిలో ఈ రోజు క్లోజ్ అయిందండి మార్కెట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు మేబీ ఒక చిన్న ఫాల్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమో అనేసి. ఓకేనా? సో జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎవరైతే మన లెవెల్స్ ని ఫాలో అయ్యారో వాళ్ళు పాజిటివ్ లోనే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను, బికాస్ మన లెవెల్స్ అయితే వర్క్ అవ్వని. సో నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నిఫ్టీ మనకి ఒక డోజీ క్యాండిల్ ఎస్టర్డే ఉంది కదా. సో ఈ డోజీ క్యాండిల్ కి నెక్స్ట్ అంటే ఈ రోజు మనకి ఒక హ్యామర్ అయితే ఫామ్ అయింది. ఈ హ్యామర్ బేరిష్ లో ఉంది. సో ఈ బేరిష్ లో ఉంది కదా, ఇది రెడ్ సింబల్ కదా. సో మేబీ ఫాల్ అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి కంపేర్ టు సెల్లర్స్. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎస్టర్డే డోజీ ఉంది కదా, ఆ క్యాండిల్ హై పాయింట్ ఉంది కదా, ఆ హై పాయింట్ కి అబోవ్ లోనే మార్కెట్ ఓపెన్ అయిందండి, అంటే గ్యాప్ అప్ అయ్యింది. అండ్ క్లోజింగ్ కూడా మనకి ఈ హై పాయింట్ కి అబోవ్ లోనే క్లోజ్ అయింది, అది మనం ఇక్కడ చూడాల్సిన మెయిన్ పాయింట్. సో దాని వలన మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందండి, బయర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు సెల్లర్స్. సో వీళ్ళు మార్కెట్ ని ఫర్దర్ గా పుష్ చేయాలనుకుంటున్నారు టువర్డ్స్ అప్ సైడ్ అనేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఒక సిగ్నల్ అయితే మార్కెట్ ఇస్తుందండి. దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ డే అంటే కమింగ్ డే ఎప్పుడైతే మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఒకవేళ అద్వితే గనక ఈ లెవెల్ ఉంది కదా, ఈ హై పాయింట్ కి అబోవ్ లో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే ఈ లెవెల్ ఉంది కదా, ఇంపార్టెంట్ లెవెల్ 24,490, అది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ మనకి మళ్ళీ ఇంకొక చిన్న ఫాల్ ఉండొచ్చు. లేదా మాక్సిమం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక గ్రీన్ క్యాండిల్, బట్ ఒక చిన్న ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బిఫోర్ బ్రేకింగ్ దిస్ లెవెల్ అండి. ఓకేనా? సో ఈ లెవెల్ ని బ్రేక్ చేసి అంటే ఒక చిన్న ఫాల్ తర్వాత బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్ మార్కెట్ అంటే మన ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి వితౌట్ రిస్క్ గా ఉంటుంది. అదర్వైజ్ మనకు కొంచెం రిస్కీగా ఉంటుంది. ఓకేనా? సో అందువల్లనే జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి, లెవెల్స్ ని చూసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్ గా మీకు కొన్ని లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ లో ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ వన్ థింగ్, లెవెల్స్. సో సెన్సెక్స్ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో సెన్సెక్స్ లెవెల్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి నిఫ్టీ ఎలా నడుస్తుందో సెన్సెక్స్ కూడా అలానే నడుస్తుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ట్రూ.
ఇక్కడ మనం అనుకోవాల్సింది ఇంకొక పాయింట్, కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే ఎస్టర్డే నిఫ్టీ వచ్చేసి మనకి డోజీ ఫామ్ అయింది అండ్ ఇక్కడ మనకి హ్యామర్ ఫామ్ అయింది సెన్సెక్స్ లో. అండ్ టుడే మనకి సెన్సెక్స్ లో డోజీ ఫామ్ అయింది అండ్ నిఫ్టీలో వచ్చేసి హ్యామర్ ఫామ్ అయింది. సో అదొక చిన్న కన్ఫ్యూజన్ అన్నమాట. సో అదేం కన్ఫ్యూజన్ అవ్వకండి, జస్ట్ లాజిక్ ప్రకారంగా చెప్పాను అంతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మన ఫార్మేషన్ అనేది ఎలా ఉంది అనేది పక్కన పెట్టేస్తే మనకి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి, దీన్ని ఎలా చూడాలి అంటే ఇది రెడ్ లో ఉన్నా సరే మనం దీన్ని పాజిటివ్ లోనే చూడాలండి. ఇక్కడ కూడా బయర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు సెల్లర్స్. ఇదంతా సెల్లింగ్ ప్రెషర్ అనుకుంటున్నారేమో, నో, ఇదంతా బయింగ్ ప్రెషర్ అండి. సో బయర్స్ అనే వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు పుల్ ద మార్కెట్ టువర్డ్స్ అబోవ్ సైడ్. సో అందువలనే ఇక్కడ మనకి ఒక హ్యామర్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇంకొకటి ఎస్టర్డే హై పాయింట్ కి ఎబోలోనే ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ కూడా ఎస్టర్డే హై పాయింట్ కి ఎబోలోనే క్లోజ్ అయిందండి. అది ఇంకొక సిగ్నల్ మనకి బయింగ్ సైడ్ ఉన్నారు జనాలు అనేసి. ఓకేనా, ఒకసారి మనం లెవెల్స్ ని కూడా జాగ్రత్తగా చూద్దాం రేపటివి. ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే రైట్ నౌ కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బై చేసుకోండి అని నేను మీకు ప్రీవియస్లీ చెప్పడం జరిగింది. అండ్ ఎస్టర్డే కూడా నేను మీకు మెన్షన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా ఒక చిన్న ఫాల్ అయితే ఇస్తుంది అని. సో ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయి. సో మన లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఓన్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఫర్దర్ గా ఒకసారి లెవెల్స్ చూద్దామండి. నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి రేపటికి. అబోవ్ సైడ్ వచ్చేసి 24,493, 24,306, 24,200, 23,802 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,502, 22,997, 22,687. అండ్ సెన్సెక్స్ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ అబోవ్ సైడ్ వచ్చేసి 80,716, 79,824, 78,374 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 77,034, 76,322, 75,276. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, కొంచెం ఆల్ టైమ్ హై టచ్ అయింది కాబట్టి ఫర్దర్ గా అబోవ్ వెళ్ళాలంటే ఈ హై లెవెల్ అంటే ఈ 55,980 పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి, అదర్వైజ్ మీరు డౌన్ సైడే ఉండండి. ఓకేనా, సో లెవెల్స్ చూద్దాం. అబోవ్ సైడ్ వచ్చేసి 55,980, 54,400, 53,895 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 51,703, 50,910, 50,527. ఓకేనా, మీరు జాగ్రత్తగా ఈ లెవెల్స్ ని నోట్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఎవరైనా నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఫర్దర్ గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు హ్యావ్ సేఫ్ ట్రేడ్.